ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. రాత్రంతా మంచి నిద్ర దయచేస్తావు. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఏకముగా కూడి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని బట్టే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మొట్టమొదటిగా ఇచ్చిన ఈ రిటర్న్ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. దీని ద్వారా మేమందరం ఇలా ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని, తరుణాలు బట్టి నీకే వందనాలయ్యా. ఇదిగో ప్రభావ, ఈ ఉదయకాలపు సమయంలో మేము వేగరమే లేచి ఈ మొదటి గడియని నీకు అప్పగించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నా. ఈ మొదటి గడియని పరిశుద్ధపరచినట్టే ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. దేవా, దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభువా. ఈరోజు మేము చేసే ప్రతి పని పట్ల నీవే తోడుగా ఉండండి దేవా. మేము ఎక్కడికి వెళ్ళినా మా రాకపోకలు ఎంత సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే ఈరోజు స్కూల్స్లో కానీ, వాళ్ళ కాలేజెస్లో కానీ ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేకపోతే ఎవరెవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో, ఎవరెవరైతే అప్లై చేసిన వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రతి ఒక్క ప్రార్థన భారం నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నిశ్చితమైతే ప్రతి ఒక్కరికి ఈ రోజే నీవే తలుపులు తెరవమని అడుగుతున్నామయ్యా. వారి ముందు తెరలు ఉన్నాయేమో, ప్రతి తెరని చింపివేయమని అడుగుతున్నాం రాజా. వారిలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయండి. పిరిగితనపు ఆత్మ మాకు ఇవ్వలేదన్న రీతిగా మాలో ఉన్న ప్రతి పిరిగితనపు ఆత్మని తీసివేయండి, వెళ్ళగొట్టండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు మా జీవితంలో విజయం వచ్చింది కాక ప్రకటిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభువా, ఇంకా నువ్వు ఎవరెవరైతే వారి ప్రార్థన అవసరతలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్క ప్రార్థన భారం నిమిత్తమై ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరి ప్రార్థన భారం నిమిత్తమై ప్రభువా నేను ప్రార్థిస్తుండగా ప్రభు ప్రతి ప్రార్థనకి జవాబుని దయచేయమని అడుగుతున్నాను రాజా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ రోజంతా నీవే దీవించి, కాపాడి, ఆశీర్వదించి, అభిషేకించండి. మా నోటిని ప్రభువా నీవే కాయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.